వెల్కమ్ టు విజిల్. తెలుగునాట శ్రీ వెంకటేశ్వర సుప్రభాతం గురించి తెలియని వారు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఈ సుప్రభాతాన్ని అన్యమతస్థులు కాపీ చేసి ప్రచారం కల్పించటం, సోషల్ మీడియాలో అది ఒక యుద్ధ వాతావరణాన్ని, విమర్శలకి దారితీయటం. అసలు ఈ సుప్రభాతం వెనుక విశిష్టత ఎప్పుడు ఎక్కడ పుట్టింది, దీనికి హక్కులు ఎవరికున్నాయి, దీనికి సంబంధించి భారత ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ ఒక సమీక్షలో ఈ సుప్రభాతం టాపిక్ ఎందుకు వచ్చింది అనే దానికి సంబంధించి క్లుప్తంగా లోతుగా సమగ్ర సమాచారాన్ని అందించడం కోసం విజయవాడలో ప్రముఖ న్యాయవాది వెంకటేష్ శర్మ గారు మన విజిల్ స్టూడియోలో అందుబాటులో ఉన్నారు. నమస్కారం శర్మ గారు. నమో వెంకటేశాయ. అభివాదాలు. ఈ వెంకటేశ్వర సుప్రభాతం తాత్విక అర్థం ఏంటి శర్మ గారు? నతస్య కార్యం కార్యం చ విద్యతే అంటే భగవంతుడు ఎప్పుడూ కూడా జాగృతుడే. భగవంతుడికి నిద్రపోవటం, నిద్ర లెగటం అనేది ఉండదు. అలాగే మన శ్రీనివాసులు గారికి వెంకటేశ్వర స్వామి భగవంతుడు ఎవరు కూడా వారు నిత్యం కార్యం చేస్తూనే ఉంటారు, కార్యాలు చేస్తూనే ఉంటారు. సూర్యోదయం సూర్యాస్తయం అనేది కేవలం మన మానవ మాతృలకి మాత్రమే ఉంటాయి. భూమి ఎప్పుడైతే తిరుగుతూ ఉంటుందో ఆ భావన వల్ల మనకి సూర్యోదయం సూర్యాస్తయం అనేది కలుగుతూ ఉంటాయి, చేస్తూ ఉంటాయి. అట్లాగా సూర్యోదయం సూర్యాస్తయం కలిగినప్పుడు ఉదయం లెగంగానే మనల్ని మనం జాగృత పరుచుకోవటానికి భగవంతుడికి ఒక రూపం అనేది లేదు. భగవంతుడు నిరాకారుడు. భగవంతుడిని ఒక శ్రీనివాసుడి రూపంలో మనం నిమగ్నం చేసుకొని భగవంతుడికి అభిషేకం చేయటము, భగవంతుడిని ప్రార్థించడము చేయటము కోసమే ఈ సుప్రభాతం అనేది పుట్టింది. ఆ రోజుల్లో 1430వ సంవత్సరంలో అనంగాచార్యులు వారు ఎవరైతే ఉన్నారో రోజు కూడా అభిషేకానికి ఆకాశ గంగకు వెళ్ళి నీరు తీసుకొచ్చి స్వామివారికి అభిషేకం చేసేటప్పుడు చెందేటప్పుడు ఈ సుప్రభాతముని ఒక పాటగా వారు తీసుకొని రావటం జరిగింది. అంటే వారు ప్రేమతో దాన్ని పలకటం చేయటం వల్ల ఈ సుప్రభాతం అనేది ఆ రోజుల్లో వాడుకలోకి వచ్చింది. అంటే వెంకటేశ్వర స్వామి వారి కరుణ మనం పొందటానికి, చేయటానికి, సేవా తత్పర్యంతో అంటే మనలో ఉన్న అహంకారాన్ని మనం తగ్గించుకోవటానికి ఉదయాన్నే నిద్రలేచి వారికి సేవ చేయటం ద్వారా మనల్ని మనం వారికి అర్పించుకుండేదే ఈ సుప్రభాతం యొక్క తాత్పర్యము. ఈ సుప్రభాతం పుట్టడానికి గల కారణము కూడా అదే. స్వామివారు నిద్రలేచి అనంగాచార్యుల వారు వెంకటేశ్వర స్వామిని స్తుతిస్తూ వాడుకలోకి తెచ్చిన శ్లోకాలే 72 శ్లోకాల పట్టికే ఈ సుప్రభాతం. సుప్రభాతం అనేది కేవలం సాంప్రదాయమేనా, లేదంటే మనిషి జీవితాన్ని మార్చే ఆధ్యాత్మిక భావన ఏమన్నా ఉందా దాంట్లో? సుప్రభాతం అనేది ఒక సాంప్రదాయము, సాధన రెండు ఉన్నాయండి. సాంప్రదాయం అంటేనేమో పాత్ర, సాధనం అంటేనేమో పదార్థము పాత్ర రెండు ఉన్నప్పుడు చేసినప్పుడు మాత్రమే సుప్రభాతము అందరికీ కూడా చేరువ అవుతుంది. ఎందుకంటే సాధన లేకుండా కేవలం మనము సుప్రభాతంతోనే ఏమీ శ్లోకాలు వినటంతోనే ఏమి చేయలేము. సుప్రభాత శ్లోకాన్ని మన మనసులో మనం ఆలింగనం చేసుకొని వాటిని ఉచ్చరించినప్పుడు, చేసినప్పుడు మన శ్వాసలో అది నిమగ్నం అవుతుంది. శ్వాస ఉచ్చగా మారి మనము చాలామంది మార్నింగ్ మెడిటేషను, యోగా చేస్తూ ఉంటారు. ఎప్పుడైతే సుప్రభాతాన్ని మన నోట్లో మనం పలుకుతామో మన ఉచ్చారణ ఉన్నత స్థితికి చేరుతుంది. ఆ శ్వాస ద్వారా మనలో ఒక క్రమబద్ధీకరణ మన శరీరం లోపల జరుగుతుంది. అంటే సుప్రభాతం అనేది సాంప్రదాయమా సాధనమా అని మీరు అడిగారు. ఇది సాంప్రదాయంతో మొదలై సాధనతో ముగుస్తుంది ఈ సుప్రభాతం. సుప్రభాతంలో ఏ శ్లోకం అన్నిటికంటే అత్యంత గొప్పది, ఎందుకోసం? సుప్రభాతంలో కమలాకుచ చూచుక కుంకుమతో అనేది ఉంటుందండి. ఆ శ్లోకము చాలా ఉన్నతమైంది. అది వెంకటేశ్వర స్వామి మొదటి శ్లోకం తర్వాత అది వస్తుంది. అందులో లోపల భాగంలో మనం ఏం చెప్తామంటే నియంతం హృదయే విదాదాత్తు మమ అంటే
నాలోకి వచ్చి నువ్వు స్థిరపడు దేవా అని చెప్పేసి ఆ శ్లోకంలో ఉంటుంది. అంటే ఆ శ్లోకము మనం దేవుణ్ణి బయట వెతకటం కాదు, దేవుణ్ణి వేరే చోట చూడటం కాదు, దేవుణ్ణి మనలో మనమే ఆలింగనం చేసుకోవాలి, మనలో మనం దేవుణ్ణి చూసుకోవాలి అని చెప్పేసి అనంగాచార్యుల వారు కుంకుమతో అనే దాంట్లో పెట్టారు. అందులో నీతం హృదయ విధాదాత్తు మమ అనేది ముఖ్యమైనది. అంటే మనలో మనం శ్రీనివాసుడిని వెంకటేశ్వర స్వామిని ఆలింగనం చేసుకోవటమే ఆ శ్లోకం అర్థము. దానివల్లే ఆ శ్లోకానికి అత్యంత ప్రాముఖ్యత సుప్రభాతంలో కలిగింది. ఆ తర్వాత మనం ఇంకొక మొదటి శ్లోకం గమనించినట్లయితే కనుక కౌసల్య సుప్రజ రామ పూర్వ సంధ్య ప్రవర్తతే అని పేర్కొంటాము. మనం ఇక్కడ గమనించినట్లయితే కనుక ఇక్కడ మనం రాములు వారిని నిద్ర లేపినట్టుగా ఉంటుంది. కౌసల్య పుత్రుడా నిద్రలేగు అని చెప్పేసి అక్కడ శ్లోకం మొదలవుతుంది. అంతే తప్ప వెంకటేశ్వర స్వామి వారినో శ్రీనివాసుడు వారినో మనం నిద్ర లేపట్లేదు ఇక్కడ. ఇది ఎందుకు వచ్చిందంటే విశ్వామిత్రుడు గారు బాలకాండలో రాములు వారిని అరణ్యానికి తీసుకువెళ్ళినప్పుడు చేసినప్పుడు విశ్వామిత్రుడు వారు ఉదయాన్నే నిద్రలేచి గురువు శిష్యుని మేలుకొలుపుతూ పాడిన ఈ శ్లోకాన్నే అనంగాచార్యుల వారు సుప్రభాత మొదటి శ్లోకంగా వాడారు. అంటే గురువులకి శుశ్రూష చేస్తారు. కానీ ఇక్కడ మనం చూసినట్లయితే విశ్వామిత్రుల వారు ఉన్నతమైన గురువు రాముల వారిని ఇక్కడ నిద్ర లేపుతారు, చేస్తారు. నిద్ర లేపుతూ రాముల వారిని వారి పేరుతో పిలవకుండా కౌసల్య పుత్రుడా అని చెప్పి పిలుస్తారు, చేస్తారు. అదేవిధంగా వైష్ణవ సిద్ధాంతంలో శ్రీనివాసుడు వెంకటేశ్వర స్వామి కృష్ణుడు రాముడు అందరూ వేరు కాదు అని చెప్పి భావించిన ఈ శ్లోక రచయిత అటు రామాయణాన్ని ఇటు తిరుమలకి చేరువ చేస్తూ కౌసల్య సుప్రజ రామ సంధ్య పూర్వ ప్రవర్తతే అనే శ్లోకంతో దీన్ని మొదలు పెడతారు, చేస్తారు. ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే వైష్ణవ సిద్ధాంతంలో అందరూ దేవుళ్ళు ఒకటే, అంటే రాముడు కృష్ణుడు అని చెప్పి ఇక్కడ పలుకుతున్నారు. ఈ రెండు శ్లోకాలు కూడా సుప్రభాతంలో అత్యంత విలువ కలిగిన శ్లోకాలు. అటు రామాయణాన్ని తిరుమలకి చేరువ చేయటం కానివ్వండి, దేవుణ్ణి బయట వెతకద్దు, మనలో మీలోనే ఉన్నారు, మీలోనే ఆలింగనం చేసుకోండి అని చెప్పే తాత్పర్యంతో ఈ శ్లోకం ఉంటుందండి. తిరుమలలో సుప్రభాత సేవకు అలాగే ఇతర దేవాలయాల్లో సుప్రభాత సేవకున్న ప్రత్యేకతలు ఏంటి? తిరుమలలో మనం గమనించినట్లయితే అండి, తెల్లవారుజామున ఉదయం 3 గంటలకి అంటే బ్రహ్మ ముహూర్తం టైంలోనే సుప్రభాతం మొదలవుతుంది. మనం ఇప్పుడు ఆధునిక శాస్త్రంలో కూడా సూర్యోదయానికి 1.5 గంటల ముందు గ్రహణ లగ్నం అనేది ఉంటుంది. అంటే మనసులన్నీ చాలా శుద్ధిగా ఉంటాయని చెప్పి సైన్స్ కూడా చెప్తుంది, చేస్తుంది. 3ంటికి సుప్రభాతం అక్కడ మొదలవుతుంది. అది ఎట్లా మొదలవుతుందంటే అండి, మొదటిగా శంఖారావంతో మొదలవుతుంది. శంఖారావంతో మొదలైన సుప్రభాతము ఆ తర్వాత ద్వారం దగ్గర నుంచి సుప్రభాత పాటతోటి దేవుణ్ణి మేలుకొలుపుతారు. అంటే లోపలికి మనము గుడి లోపలికి వెళ్ళేటప్పుడు కూడా జయ విజయ ఎవరైతే ఉన్నారో ఈ శ్లోకంలోనే వారి అనుమతి కూడా తీసుకొని లోపలికి వెళ్తారు. ఆ శ్లోకంలో వారి లోపలికి వెళ్ళేటప్పుడు చేసేటప్పుడు జయ విజయుల అనుమతితో లోపలికి వెళ్ళిన తర్వాత ఇది తంతు ఎట్లా జరుగుతుందంటేనండి, శంఖానాదం సుప్రభాతం ప్రభాతం ఇవి జరుగుతాయి. ఈ ప్రభాతం జరిగిన తర్వాత మళ్ళీ స్వామివారికి సేవ జరుగుతుంది. ఇతర ఏ గుళ్ళల్లో మనం గమనించినట్లయితే కనుక ఈ శంఖానాదం కానివ్వండి, సుప్రభాతం కానీ ప్రభాతం కానివ్వండి, ఇవన్నీ సాంప్రదాయ పద్ధతిలో జరగవు. కేవలం ద్వారాలు తీసుకొని లోపలికి వెళ్ళిపోయి ఆ దేవుళ్ళకు సంబంధించిన సుప్రభాతం పాడతారు. ఇది 600 ఏళ్ళుగా తెల్లవారుజామున 3 గంటలకి సాంప్రదాయబద్ధంగా ఆళ్వార్లు ఆచార్యులు అందరూ కలిసి ఈ సుప్రభాతాన్ని శ్రీవారిని మేలుకొల్పే భావంతో వాళ్ళని వాళ్ళు జాగృతం చేసుకుంటూ పలికే ఒక విధానమే ఈ సుప్రభాతం. అది మిగతా అన్ని దేవాలయాల్లో అది ఇంత క్రతువుగా జరగవు, అది కేవలం ఒక తంతులాగా జరుగుతూ ఉంటాయి. ఇక్కడ మాత్రం దైవ క్రతువుగా దీన్ని పాటిస్తూ వస్తున్నారు ఆళ్వార్లు ఆచార్యులు వారు. నేటి యువత సుప్రభాతం నేర్చుకుంటే వారికి కలిగే ప్రయోజనాలు వివరిస్తారా? మనము సుప్రభాతంని మనం ఇందాకడే చెప్పుకున్నాము. బ్రహ్మ ముహూర్తానికి 1.5 గంటల ముందు అంటే 3 గంటలకు మొదలు పెడతారు, చేస్తారు. కానీ ఈ రోజుల్లో యువత మనం చూసినట్లయితే తెల్లవారుజామున 2ంటికి 3ంటికి పడుకుండే యువత ఉన్నారు, విదేశాల్లో ఉన్నవాళ్ళు కానీ ఇక్కడ వాళ్ళు కానీ. ఇది సుప్రభాతం కనుక వారు ఉదయాన్నే
దాన్ని వింటున్నా లేకపోతే వారు దాన్ని ఉచ్చరిస్తున్నా చేస్తున్నా ఈ యువతకి ఒక క్రమబద్ధీకరణ అనేది ఏర్పడుతుంది. అంతేకాకుండా అది శ్వాస ఉచ్ఛ్వాసంలో సుప్రభాతం ఎప్పుడైతే వస్తుందో వారికి తెలియకుండానే వారి శరీరం మొత్తము కూడా ఒక క్రమబద్ధీకరించబడుతుంది చేస్తుంది. వారి మనసు శుద్ధి అవుతుంది. ఉచ్చారణలో కూడా అంటే వేరేది ఆ రోజు కేవలం ఇప్పుడు మార్నింగ్ యువత నిద్రలేగానే ఫోన్లు ఇన్స్టాగ్రామ్లు ఇవన్నీ చేస్తున్నారు. వారి దైనిక చర్య ఫోన్తో మొదలవుతుంది. అదే ఈ సుప్రభాతం కనుక వారు అలవర్చుకుంటే సుప్రభాతంతో కనుక మొదలైనట్టయితే కృతజ్ఞతగా స్వామివారికి వారిని వారు అర్పించుకుంటూ మనస్ఫూర్తిగా వారు నిద్రలేగటం జరుగుతుంది. వారికి అది ఒక దిక్సూచిలాగా ఆ దినం మారే అవకాశం ఉంటుంది. ఆ రోజంతా కూడా శుభం జరిగే అవకాశం ఉంది. అంటే ప్రశాంతతతో కూడిన దినాన్ని మొదలు పెట్టడానికి యువతకి సుప్రభాతం ఒక దిక్సూచిలాగా పనిచేస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. ఈ సుప్రభాతం రచన హక్కులు ఎవరికైనా దాఖలు చేయబడ్డాయా? ఈ రచనని ఏదైతే కంపోజ్ చేసిన విధానాన్ని వేరే అన్యమతస్థులు దాన్ని వినియోగించటం, అది మళ్ళీ కొత్త రచ్చకు దారి తీయటం, దీనికి సంబంధించి ఏమన్నా లీగల్ అథారిటీ ఏమైనా ఉందా? మనం మొదటిగా గమనిస్తే అండి, చాలామందికి సుప్రభాతం ఎవరు రాశారు ఎవరు చేశారు అనేది తెలిసి ఉండకపోవచ్చు. ప్రతివాద భయంకర అనంగాచార్యులు వారు 1430వ సంవత్సరంలో ఈ సుప్రభాతాన్ని శ్లోక రూపంలో వారు రాశారు చేశారు. కానీ మనందరికీ తెలిసింది ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన సుప్రభాతమే అందరికీ తెలుసు. ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడటానికి కూడా ఒక చరిత్ర ఉంది. ఇది విజిల్ న్యూస్ ద్వారా విజిల్ ప్రేక్షకులకు అందరికీ కూడా ఇది తెలియాల్సిన అవసరం ఉంది. ఎక్కడ యూట్యూబ్లో కూడా దీని గురించి సరైన సమాచారం లేదు. ఇది ప్రతివాద భయంకర అనంగాచారులు వారు 1430లో వారు జన్మించారు చేశారు. వారు జన్మించిన కుటుంబం కూడా విశిష్ట దైవత్వము సేవ చేసే కుటుంబంలో వారు జన్మించారు. వారి నాన్నగారు రామాంజనాచార్యులు వారు ఎవరైతే 74 స్థానాధిపతులని నియమించారో ఆ ఒక స్థానాధిపతి అనంగాచార్యులు వారి నాన్నగారు. వారి అసలు పేరు వచ్చి అస్తగిరి అనంగన్ అని చెప్పి వారి పేరు. మరి ప్రతివాద భయంకర అనంగాచార్యులు అని వారికి పేరు ఏ విధంగా వచ్చింది అంటే, ఆ రోజుల్లో మనం చాలా చోట్ల మనం గమనించి ఉంటాం, వేదాంత చర్చిలు అవన్నీ జరుగుతూ ఉంటాయి. ప్రతి వేదాంత చర్చిలో కూడా ప్రతివాద భయంకర్ గారు ఘనాపాటి అవటంతో అందరినీ కూడా వేద చర్చల్లో ఎదుటివారిని భయకంపితుల్ని చేసే విధంగా వారి వాదన ఉండేది. దానితోటి ప్రతివాద భయంకర్ గారికి అనే బిరుదు వారికి వచ్చింది. అంటే అస్థిగిర అనంగాచారులు అనే దానికి ముందు ప్రతివాద భయంకర్ అనేది బిరుదు యాడ్ అయ్యి అనంగాచారులు అనే పదంతో స్థిరపడింది. అట్లాగా ఘనాపాటి అయిన వీరు అన్ని వేదాంత చర్చల్లో ఎదుటివారిని వాదనలో భయపెడుతూ గెలవటం చేయటం వల్ల ఇది వారికి ఆ బిరుదుతో పాటు వచ్చింది. తర్వాత వీరు కంచిలో పుట్టారు చేశారు. కంచిలో పుట్టిన వీరు తిరుమలకి ఏ విధంగా వెళ్ళారు? వారు భాష్యం నేర్చుకున్న తర్వాత వేదం నేర్చుకున్న తర్వాత తిరుమలకి వెళ్ళారు. తిరుమలకి వెళ్ళిన తర్వాత అక్కడ ఆళ్వార్లు ఆచార్యులు వారి దగ్గర అంటే మమ్మునుల నంబిగారు వారి దగ్గర వారు శిష్యరికం చేరారు. తిరుమలలో వారు వెండి పాత్రను ఒకటి ఇచ్చి స్వామివారికి ఆకాశ గంగ దగ్గర నుంచి ప్రతిరోజు కూడా నీటిని తీసుకొచ్చి అభిషేకం చేసే బాధ్యతని వీరికి అప్పచెప్పారు. అప్పుడు ఆ నిద్రలేపే క్రమంలో వారు నిద్రలేపిస్తూ భగవంతుడిని వారు నిద్రలేపుతున్నాననే భావంతో ఈ శ్లోకం పుట్టిందండి. ఈ శ్లోకం మొత్తం 72 శ్లోకాలు 4 భవనాలుగా దీన్ని నియమించడం జరిగింది. మొదటి శ్లోకంలో వచ్చేటప్పటికి భగవంతుని వారిని నిద్రలేపటం జరుగుతుంది. అంటే అది ద్వారం దగ్గర నుంచి మొదలవుతుంది. రెండోది వచ్చేటప్పటికి భగవంతుని స్తుతి చేయటం ఉంటుంది. స్తుతి చేసిన తర్వాత భగవంతుడిని మూడో శ్లోకంలో భగవంతుడిని మనల్ని మనం అర్పించుకుంటాం. భగవంతుడిని మనం ఏమీ కోరిక కోరము. నాలుగో శ్లోకంలో వచ్చేటప్పటికి భగవంతుడికి మంగళ శాసనం పలుకుతాము. ఇక్కడ మనం గమనించినట్లయితే భగవంతుడిని నిద్రలేపటము, భగవంతుడిని స్తుతించటము, భగవంతుడికి ప్రభాతం వారికి సమర్పించడం, మనల్ని మనం సమర్పించుకోవటం ఇవన్నీ కూడా జరుగుతాయి. 1430లో వారు ఇది రచన చేసిన తర్వాత ఆ తర్వాత 1900 సంవత్సరం వరకు కూడా దీనికి సంబంధించిన ఎటువంటి రికార్డులు కూడా ఎక్కడా ఏమీ లేవు. ఆ తర్వాత 1958లో మొదటిసారిగా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు ఆకాశవాణిలో మొదటిసారిగా ఈ పాటను పాడారు చేశారు.
ఆ పాట ఆ రోజు ఆకాశవాణిలో వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ 1963 వరకు కూడా ఈ పాట గురించి ఎవరి దగ్గర రికార్డ్స్ కానీ ఏమీ కానీ లేవు. హెచ్ఎంవి అనే ఒక సంస్థ ఉంది. హెచ్ఎంవి అనే సంస్థలో ఒక ఉద్యోగి ఉన్నారు. వారి పేరు కూడా ఎవరికి తెలియదు. వారు నిత్యం తిరుమలకి వెళ్ళి వస్తూ ఉండేవారు. తిరుమలలో ఈ పాట విని చేసి మొత్తం ప్రపంచవ్యాప్తంగా అందరి గడపలకి ఈ పాట వెళ్ళాలి, చేయాలి అనే సద్భావంతో హెచ్ఎంవిలో వారు ఉద్యోగం చేస్తున్నారు కాబట్టి ఆ మ్యూజికల్ సంస్థ ద్వారా ఎంఎస్ సుబ్బలక్ష్మి గారిని సంప్రదించి చేసి వారి ద్వారా 1963లో మొదటిసారిగా గ్రామ్ఫోన్ రికార్డు తయారు చేయబడింది. ఈ హెచ్ఎంవి సంస్థ వారి దగ్గర ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన గ్రామ్ఫోన్ రికార్డు రైట్స్ మాత్రం వారి దగ్గర ఉన్నాయి. అది ఏ విధంగా ఆ రోజుల్లో అమ్ముడిపోయిందంటే ఏ ఇతర సినిమా రికార్డు కూడా దాన్ని దాటలేకపోయింది. ఈ రోజుకి కూడా సుప్రభాతము అత్యధిక రైట్స్ తోటి అమ్ముడిపోతుంది, చేస్తోంది. కానీ ఎప్పుడు మన కాపీరైట్ యాక్ట్ అనేది మనకి 1950లో వచ్చింది. దాని ప్రకారం ఎవరైనా ఒక పాటని రికార్డు చేసినా, ఒక పాటని రాసినా, చెందినా ఏ విధంగా చట్టం ఉందంటే, ఇప్పుడు రచయితగా మనం ఒక పాటను రాసామనుకోండి, నేను బతుకున్నంత కాలము దాని మీద హక్కు నాకు ఉంటుంది. అలాగే నేను చనిపోయిన తర్వాత కూడా 60 ఏళ్ల పాటు దాని మీద మనకు హక్కు ఉంటుంది. కానీ కాపీరైట్ యాక్ట్ లేని సమయంలో 1430లో అనంగాచార్యులు వారు ఈ పాటను రాశారు, చేశారు. కాబట్టి ఆ రోజుల్లో కాపీరైట్ అనేదే లేదు. ఇప్పటికి 600 సంవత్సరాలు మొత్తం కాలం ముందుకు వచ్చేసింది, కాలం గడిచిపోయింది. కాబట్టి వారి కుటుంబంలో ఎవరు కూడా ఈ సుప్రభాత శ్లోకం మీద రైట్స్ పొందటం కానీ, రైట్స్ క్లెయిమ్ చేయటం కానీ జరిగేది సాధ్యపడదు. కాబట్టి వారి కుటుంబానికి ఎవరికి కూడా ఈ సుప్రభాత శ్లోకం మీద ఎటువంటి హక్కులు కూడా లేవు. మనం చూస్తే కాకినాడకి సంబంధించినటువంటి పిబి శ్రీనివాస్ గారు గాయకుడు. వారు పిబి అంటే ప్రతివాద భయంకర్ అనమాట. వారు ప్రతివాద భయంకర్ వంశంలో నుంచి వచ్చిన వారే శ్రీనివాసులు వారు. వారికి ఎవరికి కూడా దీని మీద రైట్స్ లేవు. 1963లో హెచ్ఎంవి ఏదైతే రికార్డు చేసిందో ఆ రికార్డు చేసిన ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన ఆ గాత్రం మీద మాత్రమే వారికి రికార్డ్స్ ఉంది, రైట్స్ ఉన్నాయి. దాని కాపీరైట్ కూడా వారు పొందారు, చేశారు. అది తప్ప ఇటు టీటీడీ వారికి కానీ, వేరే హిందువులు కానీ ఎవరైనా సరే సుప్రభాతం మాదే, సుప్రభాతం మీద మాకు హక్కులు ఉన్నాయి అని చెప్పేసి ఎవరు కూడా చెప్పలేరు. ఎందుకంటే కాపీరైట్ యాక్ట్లో మాటలకి, శ్లోకాలకి, అర్థాలకి వాటన్నిటి మీద రైట్స్ పొందటం సాధ్యపడదు. కేవలం ఒక రికార్డింగ్, ఇప్పుడు ఈ వీడియో మనం రికార్డ్ చేస్తున్నాం అనుకోండి, ఈ వీడియో మీద విజిల్ న్యూస్ వారికి రైట్స్ ఉంటాయి, దాని మీద మాత్రం వారు పొందగలరు. నేను ఇందులో చెప్పిన మాటల మీద వారు ఎక్కడా కూడా రైట్స్ విజిల్ న్యూస్ వారు పొందలేరు. ఇదే మళ్ళీ నేను వేరే ఛానల్ వాళ్ళకు కూడా చెప్పగలను. అలాగే సుప్రభాతం శ్లోకాల మీద ఎటువంటి రైట్స్ కూడా ఎవరికి లేకపోవటం వల్ల ఆ తర్వాత ఈ సుప్రభాతాన్ని కనకదుర్గమ్మ వారికి కానివ్వండి, సరస్వతీదేవికి కానివ్వండి, ఇతర దేవుళ్ళకి కానివ్వండి, సాయిబాబా గారికి కానివ్వండి, యేసుక్రీస్తు గారికి కానివ్వండి, అందరికీ కూడా ఇదే శ్లోకాలతో ఇక్కడ మనం రామ అనే ప్లేస్లో వారి వారి దేవుళ్ళని, వారు పూజించే వారి ప్రేమ కలిగిన దేవుళ్ళని పెట్టుకుంటూ చేస్తూ సుప్రభాతం అన్ని దేవాలయాల్లో అందరు దేవతలకు కూడా అన్వయించడం జరిగింది. మరి ఈ విధంగా సుప్రభాతానికి టీటీడీ వారు కూడా ఎంతో కాలం నుంచి ఉన్నా చేసిన 1963కి కూడా హెచ్ఎంబి వాళ్ళు దాని మీద కాపీరైట్ పొందగలిగారే తప్ప ఆ రోజుల్లో టీటీడీ కూడా ఈ సుప్రభాతం మీద ఎక్కడా కూడా రైట్స్ పొందలేకపోయారు, చేయలేకపోయారు. సుప్రభాతంని కనుక టీటీడీ వారు వేరే ఎవరి చేతన్నా వారు పాడిస్తే చేస్తే దాని మీద వారు రైట్స్ చేయగలరే తప్ప ఇప్పటికైతే ఎంఎస్ సుబ్బలక్ష్మి గారు పాడిన పాట మాత్రం హెచ్ఎంబి వారి దగ్గర కాపీ రైట్స్ అయితే కలిగి ఉన్నారు. ఇది ఏదైతే దాని నేపథ్యం, అది ఎప్పుడు పుట్టింది, దాన్ని ఎవరు రాశారు, అది ఎవరి ద్వారా వెలుగులోకి వచ్చింది అనేది శర్మ గారు వివరంగా చెప్పారు. దీనికి సంబంధించి నేను మీకు ఒక ఆసక్తికరమైన సంఘటన, భారత ప్రధానమంత్రి కార్యాలయంలో ఒక సంఘటన జరిగింది. అదేంటంటే పంజాబ్లో సిక్కు మతానికి సంబంధించిన ప్రార్థనా గీతాన్ని పంజాబ్ రేడియోలో ప్రసారం చేయాలని కొంతమంది, అది వద్దు, అది మతపరమైన కార్యక్రమం, మనం సెక్యులర్ కంట్రీ అనే దానికి సంబంధించి ఒక మత ప్రచారాన్ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఆల్ ఇండియా రేడియోలో ప్రసారం చేయటం కరెక్ట్ కాదు అనే ఒక సమావేశం ఆల్మోస్ట్ నిర్ణయించారు.
పంజాబ్లో సిక్కు మతానికి సంబంధించిన ప్రార్థనా గీతాన్ని పంజాబ్ రేడియోలో ప్రసారం చేయడానికి అవకాశం లేదు అనేది. ఆ సమయంలో యువకుడు ఆంధ్రప్రదేశ్ నుంచి ఈ బెజవాడ నుంచి అమెరికా వెళ్ళి 1960స్లో సోషల్ ఇంజనీరింగ్లో పిహెచ్డి చేసిన డాక్టర్ నాగులపల్లి భాస్కర్రావు, ఆయనే సిఎంఎస్ సెంటర్ ఫర్ మీడియా స్టడీస్ ఫౌండర్ చైర్మన్. ఆ సమావేశంలో సమాచార ప్రసార శాఖ సలహాదారుడిగా అతి చిన్న వయసులో ఆ పొజిషన్లో ఉండి మిస్సెస్ ఇందిరతో మా బెజవాడలో మా చిన్నప్పటి నుంచి మా బెజవాడ రేడియోలో సుప్రభాతం అనేది మేము వినేవాళ్ళం, దాన్ని ఒక మతపరమైన వ్యవహారం కింద చూడాల్సిన అవసరం లేదు, అది ఆ ప్రాంత ప్రజల సాంస్కృతిక కార్యక్రమం కింద అన్ని రకాల మతాల వాళ్ళు కూడా దాన్ని హాయిగా ఎంజాయ్ చేసే సంస్కృతిలో సంప్రదాయంలో భాగంగా చూశారు తప్ప ఆ లోకల్ సంస్కృతిని ప్రచారం చేయటంలో ఎటువంటి తప్పు లేదు. సో మా బెజవాడ రేడియోలో ఏదైతే సుప్రభాతం నా చిన్నప్పటి నుంచి వస్తుందో అదే పద్ధతిని పంజాబ్లో కూడా సిక్కు ప్రార్థన గీతాన్ని ప్రసారం చేయటంలో ఎటువంటి తప్పు లేదు అని ఆయన చెప్పడంతో అక్కడ ఉన్న వాళ్ళంతా దానికి ఓటేయటం, శ్రీమతి ఇందిరాగాంధీ సిక్కు ప్రార్థన గీతాన్ని ఎలో చేయటం జరిగింది. మీరు విజిల్ స్టూడియోకి వచ్చి సుప్రభాతం ఇంత స్థాయిలో దీని చరిత్రను ఇంత లోతుగా విశ్లేషించేందుకు మీకు ధన్యవాదాలు శర్మ గారు. విజిల్ ప్రేక్షకులకి నమస్కారాలు.